హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెల్ అకాడమీ లెక్చర్ నెంబర్ 20. ఈరోజు లెక్చర్లో మనము గాస్ లాను యూజ్ చేసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఎ సాలిడ్ బాడీ ఎలా కనుక్కోవాలి దాని గురించి మనం డిస్కస్ చేయబోతాం. లాస్ట్ క్లాస్లో మనము గాస్ లాను యూజ్ చేసుకుని ఫ్లక్స్ ఎలా కనుక్కోవాలో డిస్కస్ చేసాం అనమాట. మామూలుగా ఈ ఫ్లక్స్ కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి డిఫరెంట్ చార్జ్డ్ బాడీస్కి చాలా కష్టపడాల్సి వచ్చింది అనమాట. కాకపోతే ఈ గాస్ లాను యూజ్ చేసుకొని ఆ చార్జ్డ్ బాడీస్ అన్నిటికీ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ వేలో వచ్చి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవచ్చు. అది ఎలా కనుక్కోవచ్చు వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ చార్జ్ కి కనుక్కుందాం ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ మనకి ఏమొస్తుందంటే KQ/R² వస్తుంది. ఓకేనా, ఒకసారి గాస్ లాను యూజ్ చేసి ప్రూవ్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చార్జ్ ప్లస్ కానీ తీసుకున్నాం. R అనే డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి, పాయింట్ P. ఓకేనా, ఎప్పుడైనా సరే గాస్ లాని యూజ్ చేసి ఏదైనా ప్రాబ్లం ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలనుకోండి, మనం ఏం చేయాలంటే ఒక సిమెట్రిక్ సర్ఫేస్ని ఊహించుకోవాలి చార్జ్ అందులో ఉన్నట్టు. దీన్నే మనం ఏమంటామంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం, గాషియన్ సర్ఫేస్ అంటాం. ఆ గాషియన్ సర్ఫేస్ లో చార్జ్ సెంటర్ లో ఉన్నట్టు తీసుకోవాలి. క్లియర్ స్టూడెంట్స్, దీన్ని మనం గాషియన్ సర్ఫేస్ అంటాం. ఇప్పుడు చూడండి, చార్జ్ సెంటర్ లో ఉంది, పాయింట్ పేరు R అనే డిస్టెన్స్ లో ఉంది. నువ్వు ఏ పాయింట్ అనేది తీసుకో స్పెరికల్, అన్ని కూడా R అనే డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే గాషియన్ సర్ఫేస్ అనేది మనం అలా తీసుకోవాలన్నమాట, అంటే సిమెట్రిక్ గా ఉండేది. ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు గాస్ లా total flux through this closed surface due to this charge equals to Qn/ε0, charge enclosed in it. ఓకేనా, పై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం డిస్కస్ చేయాలంటే ఇంటిగ్రల్ E⁻.ds. ఓకేనా, ఇది మనకి ఎంత అంటే ఇప్పుడు చార్జ్ ఎన్క్లోజర్ ఎంత అంటే Q/ε0 అంటున్నాం. చూడండి, ప్రతి ఒక్క పాయింట్ R అనే డిస్టెన్స్ లో ఉంది. క్లియరా, R అనే డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డైరెక్షన్, ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఎందుకంటే డైరెక్షన్ పాయింట్ టు పాయింట్ చేంజ్ అవుతాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు డిఎస్ ఏరియా, స్మాల్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, దానికి ఏరియల్ వెక్టార్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత యాంగిల్ చేస్తుందంటే θ=0°. అంటే ఇంటిగ్రల్ E⁻.ds. ఇక్కడ డిఎస్ ఏరియా తీసుకోండి, ఇది E⁻ డైరెక్షన్, డిఎస్ బార్ డైరెక్షన్ కూడా అదే. θ ఎంత అంటే 0°. ఇంటిగ్రల్ E⁻.ds మనకేమవుతుందంటే ADS cos θ, cos 0° ఎంత అంటే 1 అన్నమాట. ADS cos 0° మనకి ఎంత అంటే Q/ε0. ఈ అనేది ప్రతి ఒక్క పాయింట్ దగ్గర సర్ఫేస్ పైన కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసుకుంది. cos 0 వచ్చి 1, అప్పుడు ఇంటిగ్రల్ ds మాత్రం ఉంది. ఇంటిగ్రల్ ds = Q/ε0. క్లియర్ స్టూడెంట్స్, ఈ అలాగే రాసుకున్నాను. ఇంటిగ్రల్ డిఎస్ అంటే ప్రతి ఒక్క ఏరియాని మొత్తాన్ని కూడా మనకి యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఏమవుతుందంటే గాషియన్ సర్ఫేస్ యొక్క ఏరియా వస్తుంది అనమాట. ఓకేనా, గాషియన్ సర్ఫేస్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే స్పెరికల్ షెల్ తీసుకున్నాం. దానికి ఒక మొత్తం ఏరియా మనకి ఎంత అంటే 4πr². ఈ 4π దాని ఒక రేడియస్ R కాబట్టి R² = Q/ε0. ఇప్పుడు నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ కావాలనుకుంటే E = Q/4πε0r² రాసుకోవచ్చు. చూడడానికి ఎలా ఉంది, = 1/4πε0 K లా ఉంచుకోవచ్చు కదా, KQ/R². ఈ రకంగా మనం ప్రూవ్ చేయడం జరిగింది. చూడండి, సేమ్ వాల్యూస్ వచ్చాయి, KQ/R². కేవలం ఇది పాయింట్ ఛార్జ్కే వర్తిస్తుందా అంటే అలా కాదన్నమాట, ఏ చార్జ్ బాడీకైనా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హాలోస్ఫియర్ కూడా మనం చేసాం కాబట్టి అది కూడా చేద్దాం. ఇన్సైడ్ హాలోస్ఫియర్, అవుట్ సైడ్ హాలోస్ఫియర్ రెండింటికి చేద్దాం. ఓకేనా,
ఫర్ ఎగ్జాంపుల్ హాలో స్పియర్ ఉంది, దీని యొక్క రేడియస్ క్యాపిటల్. మనము అవుట్ సైడ్ హాలో స్పియర్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా, దీని యొక్క చార్జ్ టోటల్ చార్జ్ వచ్చి ప్లస్ క్యూ అనుకుందాం, ప్లస్ క్యూ చార్జ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ పాయింట్ పి అనేది తీసుకున్నాం కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇదే డిస్టెన్స్లో గాషియన్ సర్ఫేస్ని తీసుకోవాలి. ఆ గాషియన్ సర్ఫేస్ని ఏది తీసుకుంటున్నా అంటే సేమ్ ముందుట్లాగే స్పెరికల్ షెల్ అని తీసుకుంటున్నాం. అంటే చార్జ్ని ఎంక్లోజ్ చేసినట్టుగా సిమెట్రిక్గా ఒక స్పెరికల్ షెల్ అని తీసుకుంటున్నాం. చూడండి, సేమ్ పై ఈక్వల్స్ ఏమొస్తుందంటే క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ పి ఎక్కడైనా తీసుకోండి, అన్ని ఈ చార్జ్డ్ బాడీ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్. కాబట్టి ఈయన బయటికి రాసుకుంటున్నా, ఈ బార్ డాట్ డిఎస్ బార్ అంటే ఈడిఎస్ కాస్ థీటా. సేమ్ ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక డైరెక్షన్, ఏరియల్ వెక్టర్ ఒక డైరెక్షన్ సేమ్ కాబట్టి థీటా ఎంత ఉందంటే 0 degrees. సేమ్ పాయింట్ చార్జ్కి ఎలా వస్తుంది, దీనికి కూడా అలాగే వస్తుంది. ఈడిఎస్ కాస్ 0 degrees ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ 0 degrees ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఈ ప్రతి ఒక్క పాయింట్ సేమ్గా ఉంది కాబట్టి బయట రాసుకుంటున్నాను. ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇంటిగ్రల్ డిఎస్ అంటే స్పెరికల్ సర్ఫేస్ మొత్తం ఏరియా వస్తుంది కాబట్టి ఈ 4πr² ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు నాకు చూడండి, ఈ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే క్యూ బై 4πε0 r². అంటే సేమ్ పాయింట్ చార్జ్కి వచ్చినట్టే వచ్చింది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ మనకి ఎంత అంటే క్యూ బై 4πε0 r² అంటే kq/r², సిమిలర్ టు పాయింట్ చార్జే వచ్చింది మనకి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ గాస్ లాని యూస్ చేసుకొని ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా కనుక్కుందాం. ఓకేనా, ఈ ఇన్సైడ్ ఫర్ హాలో స్పియర్ మళ్ళీ హాలో స్పియర్ తీసుకున్నాను. ఈసారి సెంటర్ నుంచి ఇన్సైడ్ పాయింట్ పి విచ్ ఈస్ అట్ డిస్టెన్స్ ఆఫ్ స్మాలర్, ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఈసారి కూడా ఏం చేద్దామంటే సిమెట్రిక్గా ఉండేటట్టు స్పెరికల్ షెల్ని తీసుకుందాం. ఓకేనా, చూడండి, డైరెక్ట్ రాసిన ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్స్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్. ఇక్కడ ఎంత చార్జ్ ఎన్క్లోజ్ అయింది, చార్జ్ మొత్తం కూడా పైన డిస్ట్రిబ్యూట్ అయ్యింది, లోపల ఎలాంటి చార్జ్ లేదు. క్యూ ఇన్ నాకు ఎంత అంటే 0, అంటే 0/ε0. చెప్పే అర్థమవుతుంది కదా. అంటే ఈ బార్ ఇంటిగ్రల్ డిఎస్ నాకు మొత్తానికి 0 వచ్చింది, అంటే నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ నాకు ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇది మనకు తెలిసిన వాల్యూని, హోలో స్పెరికల్ షెల్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది అనమాట. చూడండి, గాస్ లాని యూస్ చేసుకుని ఇవంతా కూడా సాల్వ్ చేయడం జరిగింది. అంటే ఇంకొంచెం సింపుల్ అయిపోయింది మన క్యాలిక్యులేషన్ అంతా కూడా. ఓకేనా, సేమ్ ఇదే తరహాలో సాలిడ్ స్పియర్ కూడా ఒకసారి సాల్వ్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సాలిడ్ స్పియర్ చూడండి, ఒక సాలిడ్ స్పియర్ తీసుకుందాం. హూస్ రేడియస్ ఇస్ క్యాపిటల్ ఆర్. సాలిడ్ స్పియర్ అంటే తెలుసు కదా, ఇన్సైడ్ బల్క్ లో కూడా ఏముంటుందంటే చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకేనా,
ఇప్పుడు మనము సెంటర్ నుంచి అట్ ఏ డిస్టెన్స్ స్మాలర్ అవుట్ సైడ్ ద సాలిడ్ స్పియర్ కనుక్కోవాలి. ఏం చేద్దాం, మళ్ళీ గాషియం సర్ఫేస్ ఊహించుకుందాం. ఓకేనా, ఓకే. అవుట్ సైడ్ ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత కనుక్కోవాలి. ఓకేనా, దీనికి చార్జ్ క్యూ అనుకుందాం, చార్జ్ డెన్సిటీ రో అనుకుందాం. ఓకే, చూడండి, phi ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. చూడండి, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ స్మాల్ ఏరియా డిఎస్ దగ్గర కూడా ఏరియాలు బట్టి అదే డైరెక్షన్ కాబట్టి టీటా ఈక్వల్స్ టు 0 degrees. ఇంటిగ్రల్ ఏడిఎస్ కాస్ 0 degrees ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఓకేనా, ఈ అనేది ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంది. మళ్ళీ చెప్తున్నా, మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్గా ఉంది. డైరెక్షన్ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా వేరీ అవుతుంది. చూడండి, డైరెక్షన్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్ ఎలా ఉంది. మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఎలా ఉంటుందంటే సేమ్గా ఉంటుంది. ఎందుకంటే ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఇట్ సెంటర్ ఉంది కాబట్టి. అందుకే సిమెట్రిక్గా తీసుకున్నాం మనం సర్ఫేస్ అని, గాషియన్ సర్ఫేస్ అని. కాబట్టి ఏమవుతుంది చూడండి, ఈ బయటకు రాసాను, ఇంటిగ్రల్ డిఎస్ కాస్ 0 ఎంత అంటే 1 ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఓకేనా, ఈ ఇంటిగ్రల్ డిఎస్ మొత్తం స్పెరికల్గా ఉంది కాబట్టి రేడియస్ ఆర్ కాబట్టి ఈ 4πr² ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. 4πr² అడ్బా పంపిస్తే ఈ ఈక్వల్స్ టు క్యూ బై 4π εr² అంటే ఈ అవుట్ సైడ్. ఈ అవుట్ సైడ్ నాకేమవుతుందంటే 1/4π కేలా రాసుకుంటున్నా, కే క్యూ బై r². ఏదైతే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసామో అదే రిజల్ట్ వచ్చిందనమాట, కే క్యూ బై r². బిహేవింగ్ లైక్ ఏ పాయింట్ చార్జ్ విచ్ ఇస్ ప్లేస్డ్ అట్ O. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇదే సాలిడ్ స్పియర్కి ఇన్సైడ్ కనుక్కుందాం. ఈ ఇన్సైడ్ కనుక్కోవాలి దీనికి. కాబట్టి ఏం చేస్తున్నా అంటే మళ్ళీ డ్రా చేసుకుంటున్నా. దిస్ ఈజ్ ద సెంటర్. ఓకేనా, అట్ ఏ డిస్టెన్స్ ఆర్ దగ్గర ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. సేమ్ ముందులాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే గాషియన్ సర్ఫేస్ ఉంచుకుంటాను. చూడండి, సాలిడ్ స్పియర్ కాబట్టి లోపల మొత్తం కూడా చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఇన్సైడ్ పాయింట్ దగ్గర, ఈ పి అనే పాయింట్ దగ్గర మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి, గాషియన్ సర్ఫేస్ మనం తీసుకున్నాం. ఓకేనా, పై ఈక్వల్స్ టు క్యూఇన్ బై ఎప్సిలాన్ నాట్. ఓకేనా, పై అంటేనే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్స్ టు క్యూఇన్. లోపల ఛార్జ్ ఎంత ఉందో మనకు తెలుసుకోవాలి. చూడండి, టోటల్ ఛార్జ్ క్యూ, చార్జ్ డెన్సిటీ రో అన్నాను. ఓకేనా, ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూలో సాల్వ్ చేద్దాం. మొత్తం క్యూ అనే ఛార్జ్ మొత్తం వాల్యూమ్లో డిస్ట్రిబ్యూట్ అయింది. హూస్ రేడియస్ ఈస్ క్యాపిటల్ ఆర్. ఓకేనా, దీనికి టోటల్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం. ఓకేనా, అంటే క్యాపిటల్ ఆర్ అంటే 4/3 πr³ అంటే క్యూ అనే ఛార్జ్ 4/3 πr³ మొత్తం స్పెరికల్ షెల్ యొక్క వాల్యూమ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయింది. ఓకేనా, ఇప్పుడు నాకు స్మాల్ ఆర్ రేడియస్ యొక్క వాల్యూమ్లో నాకు ఎంత ఛార్జ్ ఉంది కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, 4/3 πr³ దాంట్లో ఎంత ఛార్జ్ ఉంది అంటే క్యూ బై 4/3 πr³ ఇంటూ
4/3 పై ఆర్ క్యూబ్. చెప్పేది అర్థమైంది కదా స్టూడెంట్స్? అంటే ఏం లేదు, ఫస్ట్ నేను ఏం చేశానంటే సింగిల్ ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ ప్లేస్ అయిందో నేను కనుక్కున్నాను. ఓకేనా? యూనిట్ వాల్యూమ్ తెలియాలంటే ఏం చేయాలి? Q/4/3 పై ఆర్ క్యూబ్, అదే. ఓకేనా? కానీ నాకు కావాల్సింది ఎంత అంటే యూనిట్ వాల్యూమ్ కాదు, 4/3 పై స్మాల్ ఆర్ క్యూబ్ వాల్యూమ్ కావాలి. కాబట్టి ఇంటూ 4/3 పై స్మాల్ ఆర్ క్యూబ్ వాల్యూమ్ తీసుకున్నాను. చూడండి, 4/3 పై 4/3 క్యాన్సిల్, 4/3 పై 4/3 పై అంటే ఇక్కడ నాకు ఎంత ఛార్జ్ వస్తుంది అంటే Q/r3/r3. ఇది నాకు Qin అన్నమాట. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. Qin ఈక్వల్స్ టు Q/r3/ε0r3. క్లియర్ స్టూడెంట్స్? ఇంటిగ్రల్ E బార్ డాట్ ds బార్ అంటే ఈ ds cos θ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ ఉంది, ఏరియల్ వెక్టర్ కూడా అదే డైరెక్షన్ ఉంది, cos 0 degrees. మళ్ళీ చెప్తున్నాను, పాయింట్ టు పాయింట్ వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెట్ సేమ్గా ఉంది కానీ డైరెక్షన్ డిఫరెంట్గా ఉంది. ఈక్వల్స్ టు Qr3/ε0r3. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, ఈ బయటికి రాసుకుంటున్న ఇంటిగ్రల్ డిఎస్ మొత్తం లోపల ఉండే సర్ఫేస్ ఏరియా నాకు ఏమొస్తుంది అంటే 4/3 అంట. లోపల ఉండే ఏరియా ఎంత వస్తుంది అంటే 4πr² వస్తుంది. cos 0 వచ్చి 1 కాబట్టి ఈక్వల్స్ టు Qr3/ε0r3. ఇక్కడ r² ఇక్కడ r² క్యాన్సల్. ఈ ఈక్వల్స్ టు 4π అని పంపిస్తే ఈక్వల్స్ టు Qr/4πε0r3 అంటే ఈ ఈక్వల్స్ టు KQr/r3 వచ్చింది అన్నమాట. దీనికి ఇది ఈ ఇన్సైడ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్సైడ్ ద పాయింట్ విచ్ ఇస్ అట్ డిస్టెన్స్ ఆర్ మనకి ఏమొచ్చిందంటే KQr/r3 వచ్చింది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా? సేమ్ ఫార్ములా ఇక్కడ Qin ప్లేస్లో Qr3/r3 పెట్టాం కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో తీసుకుందాం. Qin ఇన్ టర్మ్స్ ఆఫ్ రో వచ్చి Qin నాకేమవుతుందంటే రో 4/3 πr3 అవుతుంది. ఎందుకంటే పర్ యూనిట్ వాల్యూమ్ ఎంత చార్జ్ డెన్సిటీ అంటే రో 4/3 πr3కి నాకేమవుతుంది 4/3 πr3 మల్టిప్లై చేశాను, ఇంకేం లేదు. కాబట్టి ఈ ds cos 0 degrees ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు Qin నాకు ఎంత అంటే రో 4/3 πr3 Qin/ε0. అర్థమైందా? డైరెక్ట్గా రాయేసాం. ఓకేనా? ఈ 4πr² ఈక్వల్స్ టు రో బై 3ε0 4πr3. 4π గెట్స్ క్యాన్సల్, r² ఇక్కడ r² గెట్స్ క్యాన్సల్. ఈక్వల్స్ టు రో r/3ε0. దేనికి? ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రో r/3ε0. మనం ముందు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం వాల్యూస్ వచ్చాయో అవే ఇప్పుడు కూడా వచ్చినాయి. అంటే సింపుల్గా గాస్ లాను యూజ్ చేసుకుని కూడా మనం ఇలాంటి న్యూమరికల్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అని దీని ద్వారానే తెలుస్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, సేమ్ ఇదే తరహాలో గాస్ లాను యూజ్ చేసుకుని ఇన్ఫైనైట్ చార్జెస్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా వస్తుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ చార్జెడ్ షీట్ దానికి గాస్ లా యూజ్ చేసుకొని
సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, దిస్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ షిప్ whose length and breadth is infinity. మొత్తం లెంత్ అండ్ బ్రెడ్త్ ఎంత ఉందంటే ఇన్ఫినిటీ ఉందన్నమాట. మొత్తం స్ప్రెడ్ అయింది. ఓకేనా, దానికంటే డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ డిస్టెన్స్ దగ్గర పి అనే పాయింట్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? ఇప్పుడు నేను దీన్ని గాషియన్ సర్ఫేస్, నేను స్పెరికల్ గా రేడియస్ ఎక్స్ అనుకొని గాషియన్ సర్ఫేస్ నేను తీసుకుంటానంటే ఆ గాషియన్ సర్ఫేస్ ని ఇన్ఫైనైట్లీ చార్జెస్ షీట్ అని కట్ చేసుకుంటూ పోతుంది. అందులో మనకు సిమెట్రికల్ గా కూడా ఉండదు, ఎందుకంటే స్పెరికల్ ఇలా కట్ చేసుకుని పోయినట్టు ఉంటుంది అన్నమాట. ఓకేనా, అందులో నుంచి దీంట్లో నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూడండి, డిస్టెన్సెస్ వేరీ అవుతున్నాయి. డిస్టెన్సెస్ వేరీ అయితే మనం తీసుకున్న గాషియన్ సర్ఫేస్ పర్ఫెక్ట్ కాదు కదా, సిమెట్రిక్ గా రావాలి అన్ని డిస్టెన్సెస్. మా అట్టి డిస్టెన్స్ ఎక్స్ అంటున్నాం కాబట్టి ఆ డిస్టెన్స్ సిమెట్రిక్ గా లేకపోతే ఎలా చెప్పండి? కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక సిలిండ్రికల్ షేప్ ని తీసుకుందాం. ఎక్స్ అనే డిస్టెన్స్ లో ఈ ఛార్జ్ ని కట్ చేసేటట్టుగా పెద్ద సిలిండ్రికల్ సర్ఫేస్ తీసుకున్నాం, డిస్టెన్స్ ఎక్స్. చెప్పే అర్థమవుతుంది అనుకుంటున్నా. చూడండి, ఇలా వచ్చి ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ అనేది కట్ చేస్తాం. చూడండి, అట్టే డిస్టెన్స్ ఆ పాయింట్ నేను ఎక్కడైనా తీసుకొని ఈక్వి డిస్టెన్స్ లో ఉంటుంది, ఇక్కడి నుంచి అయినా సరే ఇక్కడి నుంచి అయినా సరే. ఓకేనా, సేమ్ ఈక్వి డిస్టెన్స్ లో ఉంది కాబట్టి నేను ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసినా సరే నాకు ఒకే ఆన్సర్ రావచ్చు అనమాట. కాబట్టి మనం ఈ సిలిండ్రికల్ షేప్ లో యూస్ చేసుకుని గాషియన్ సర్ఫేస్ లా తీసుకుని ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుందాం. ఓకేనా, మన గాస్ ఏం చెప్తుందంటే π = Q/ε0 చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు నెట్ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఇలా వస్తున్నాయి. ఇప్పుడు చూసామనుకోండి, 2 సర్ఫేసెస్ లో నుంచి కూడా పాస్ అవుతున్నాయి. సేమ్ అదే విధంగా ఈ కర్వ్డ్ సర్ఫేస్ లో నుంచి కూడా పాస్ అవుతుంది. ఈ సర్ఫేస్ నుంచి పాస్ అయ్యేదాన్ని π1 అనుకుంటాను, ఈ సర్ఫేస్ నుంచి పాస్ అయ్యేదాన్ని π2 అనుకుంటాను, నెక్స్ట్ రిమైనింగ్ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి పాస్ అయ్యేదాన్ని π3 అనుకుంటున్నాను. కాబట్టి పైని π1 + π2 + π3 = Qin/ε0 రాసుకుంటాం. ఓకేనా, ఫస్ట్ దీంట్లో నుంచి పాస్ అయితే తీసుకుందాం. చూడండి, మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దీని నుంచి పాస్ అవుతుంది. ఓకేనా, అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా యూనిఫామ్ గా ఉంది కాబట్టి సింపుల్ ఇంటిగ్రల్ E⁻.ds కాకుండా E⁻.s లాగా రాసుకుంటాం. సేమ్ దీనికి కూడా ఏమొస్తుందంటే E⁻.s తీసుకుంటాం రెండిటికి. ఓకేనా, వేర్ S ఇస్ ద సర్ఫేస్ యొక్క ఏరియా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ కి రాసుకోవాలి. సింపుల్ గా నేను ఇక్కడ ds ఏరియల్ వెక్టర్ తీసుకుంటున్నా. ఓకేనా, ఈ చూస్తే ఇలా పాస్ అవుతుంది. రెండింటికి మధ్య యాంగిల్ ఎంత అంటే θ = 90 degrees. ఇంటిగ్రల్ ఈ ds cos 90 degrees ఇది ఎలా తీసుకున్నా సరే నాకు కర్వ్డ్ సర్ఫేస్ పాస్ అయ్యే ఫ్లక్స్ ఎంత అంటే 0 అన్నమాట. అంటే నాకు π3 ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. కాబట్టి ఫ్లక్స్ ఇస్ డ్యూ టు π1 అండ్ π2. ఓకేనా, E⁻.s అన్నాను. ఇప్పుడు చూడండి, E⁻.s అంటే ES cos, చూడండి దీని ఏరియా వెక్టర్ S బార్, E బార్ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంటే 0 degrees. ES cos 0 degrees + ES cos 0 degrees దీనివల్ల ఎంత అంటే 0 = Qin/ε0. ఇప్పుడు నాకు ఈ సిలిండ్రికల్ దీన్ని కట్ చేసుకొని పోతుంది. ఎలా కట్ చేస్తుందంటే మైండ్ పెట్టి ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. ఎంత అంటే సేమ్ ఇక్కడ ఎస్ అనే సర్ఫేస్ ఎంత కట్ చేసిందో అంతే ఏరియా ఎస్ని ఇక్కడ కూడా కట్ చేస్తా పోతుంది. ఓకేనా, దీని యొక్క చార్జ్ డెన్సిటీ Q అనే చార్జ్ డెన్సిటీ
సిగ్మా అనుకుంటే ఇది ఎంత ఏరియా ఉంటుందంటే సిగ్మా ఎస్ అనే ఏరియా ఉంటుంది. ఓకేనా, కాబట్టి క్యూఎన్ ఎంత అంటే సిగ్మా ఎస్ బై ఎప్సిలాన్ నాట్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈఎస్ కాస్ 0 అంటే ఈఎస్ఏ, ఈఎస్ ప్లస్ ఈఎస్ వచ్చి 2ES ఈక్వల్స్ టు సిగ్మా ఎస్ బై ఎప్సిలాన్ నాట్. ఎస్ ఎస్ క్యాన్సల్, ఈ ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ చార్జెడ్ స్టేట్. ఓకేనా, లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూలో రాసుకోవాలనుకోండి, సిగ్మా అంటేనే క్యూ బై దానికి టోటల్ ఏరియా ఏ అనుకుంటే క్యూ బై ఏ. అప్పుడు ఈ ఈక్వల్స్ ఏమవుతుందంటే క్యూ బై 2A ఎప్సిలాన్ నాట్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనము గాషియన్ సర్ఫేస్ సిలిండర్ తీసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ చార్జెడ్ స్టేట్ మనం కనుక్కోవడం జరిగింది అన్నమాట. ఓకేనా, సేమ్ ఇదే తరహాలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ వైర్, ఇన్ఫైనైట్ లెంత్ కలిగిన చార్జ్డ్ వైర్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే డిస్టెన్స్ ఎక్స్ కానీ ఆర్ కానీ కనుక్కున్నాం. చూడండి, ఓకే సార్, ఇప్పుడు మనము ఇన్ఫైనైట్ లెంత్ కలిగిన చార్జ్డ్ వైర్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోబోతున్నాం బై యూజింగ్ గాస్ లా. లెంత్ ఇస్ ఇన్ఫినిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ దగ్గర పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గాషియన్ సర్ఫేస్ తీసుకుందాం. సేమ్ స్పెరికల్ గాషియన్ సర్ఫేస్ తీసుకుంటే డిస్టెన్స్ వచ్చి వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఈసారి కూడా ఏం చేస్తున్నా అంటే సిలిండ్రికల్ గాషియన్ సర్ఫేస్ని తీసుకుంటాను. కాకపోతే ఈసారి నేను తీసుకునే సిలిండ్రికల్ గాషియన్ సర్ఫేస్ వచ్చి వర్టికల్గా తీసుకుంటున్నా, హారిజంటల్ కాకుండా. సార్ ఇందాక ప్రాబ్లం మాత్రం హారిజంటల్గా తీసుకున్నారు, ఇప్పుడు ఎందుకు సార్ వర్టికల్గా తీసుకున్నారంటే దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఇన్ఫైనైట్లీ లాంగ్ వైర్. ఇందాక ప్రాబ్లంలో నేను హారిజంటల్గా తీసుకున్నట్టు తీసుకుంటే ఏమవుతుంది చూడండి. వైర్ ఉంది, మనం ఈ లెంత్ ఆఫ్ వైర్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఈ లెంత్ ఆఫ్ వైర్ నుంచి టువర్డ్స్ ఇస్ సెంటర్ అయితే ఎక్స్ అనే డిస్టెన్స్ ఉంటుంది, కానీ అట్ ఇట్స్ ఎక్స్ట్రీమ్స్ వచ్చి డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. డిస్టెన్స్ చేంజ్ అవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది, దానివల్ల మనం ఫ్లక్స్ అనేది ప్రాపర్గా కనుక్కోలేము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరీ అవుతుంది కాబట్టి. అంటే మీకు సింపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్ఫైనైట్లీ లెంత్ కలిగిన లాంగ్ వైర్, మనకి ఈ రీజన్లో వచ్చిన లాంగ్ వైర్ అనుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి సెంటర్ నుంచి, అంటే దీని యొక్క సెంటర్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది, కానీ దీని యొక్క ఎండ్స్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్ ఉండదు. ఓకేనా, మనం ఫ్లక్స్ లైన్స్ ఇలా పోతున్నాయంటే ఈక్వల్ డిస్టెన్స్లో వచ్చేటట్టుగా సర్ఫేస్ ఉంటే బాగుంటుంది కదా. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే సిలిండ్రికల్ షేప్ తీసుకున్నాం అనుకోండి, సిలిండ్రికల్. ఓకేనా, ఇది సెంటర్లో ఉన్నట్టు వైరు. అప్పుడు చూడండి సిలిండర్ యొక్క ప్రతి ఒక్క సర్ఫేస్ పైన ఈక్వి డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈక్వల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. చెప్పింది నేను బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, దిస్ ఈజ్ ద ఫ్లక్స్ పాసింగ్. ఈ లెంత్ ఎక్స్ కాబట్టి దీని యొక్క రేడియస్ కూడా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ అనే రేడియస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల తీసుకున్న వైర్ యొక్క లెంత్ ఎల్ అనుకుందాం. అప్పుడు సిలిండర్ యొక్క హైట్ కూడా మనకి ఏమవుతుందంటే ఎల్ అవుతుంది. ఓకేనా, ఇవి తెలిస్తే చాలు. చూడండి, అకార్డింగ్ టు గాస్ లా పై నెట్ ఈక్వల్స్ టు క్యూఎన్ బై ఎప్సిలాన్ నాట్. క్లియర్ ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి పాస్ అయ్యే ఫ్లక్స్ π1 అనుకుంటాను. ఈ పైన ఉంది కదా సర్క్యులర్ రీజన్, దాంట్లో పాస్ అయ్యేది π2 అనుకుంటాను. దీంట్లో పాస్ అయ్యేది వచ్చి π3 అనుకుంటాను. అంటే π1 ప్లస్ π2 ప్లస్ π3 ఈక్వల్స్ టు క్యూఎన్ బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు π1లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఒక స్మాల్ సర్ఫేస్ తీసుకుంటున్నా.
డి డిఎస్ ఇలా ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కూడా అదే. అంటే ఇక్కడ టీటా నాకేం వస్తుందంటే 0 degrees. అంటే ఇప్పుడు పై1ని సింపుల్గా ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ అంటే ఏడిఎస్ కాస్ 0 degrees ప్లస్ ఇప్పుడు ఇది పై2 చూడండి, దీనికి డిఎస్ బార్ అనేది ఇలా వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూస్తే ఇలా వెళ్తాను. అంటే ఇక్కడ టీటా ఈక్వల్స్ 90 degrees. దీనివల్ల ఫ్లక్స్ మనకి ఎంత అంటే 0. సిమిలర్లీ దీనికి కూడా మనకి ఫ్లక్స్ ఎంత వస్తుంది అంటే 0 ఈక్వల్స్ టు క్యూఎన్ బై ఎప్సిలాన్ నాట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అందుకనే ఈక్వి డిస్టెన్స్ లో వచ్చేది షేప్ మనకి సిలిండర్ అని చెప్పాను ఇక్కడ. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈని సింపుల్ గా బయట తీసేది, ఎందుకంటే మ్యాగ్నెట్ వైస్ వచ్చి అన్ని పాయింట్స్ దగ్గర ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి. ఈ ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్స్ టు క్యూఇన్ బై ఎప్సిలాన్ నాట్. చూడండి, ఈ ఇంటిగ్రల్ డిఎస్ అంటే మనకేమొస్తుంది చూడండి, సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో అది మనకి ఇంటిగ్రల్ డిఎస్ వస్తుంది. లెంత్ ఎల్ కాబట్టి 2π, రేడియస్ ఎక్స్ కాబట్టి XL, 2πxl. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు క్యూఇన్ మనకు తెలియాలి. క్యూఇన్ ఇప్పుడు చూడండి, దీని యొక్క లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా అనుకుంటే, ఓకేనా, దీని యొక్క లెంత్ ఎల్ ఉంది కాబట్టి క్యూఇన్ మనకి ఏమవుతుందంటే లాంబ్డా ఎల్ అవుతుంది. లాంబ్డా ఎల్ బై ఎప్సిలాన్ నాట్. ఎల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ కావాలంటే ఈ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2π ఎప్సిలాన్ నాట్ ఎక్స్. ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ వైర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఇంటూ 2/2 చేశాను అనుకోండి, అప్పుడు ఇది 4π ఎప్సిలాన్ నాట్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వల్స్ టు 2 లాంబ్డా కే బై ఎక్స్ వస్తుంది. 2k లాంబ్డా బై ఎక్స్ అన్నమాట సింపుల్గా. క్లియర్ ఫ్రెండ్స్? ఈ రకంగా గాస్ లాని యూస్ చేసుకొని ఇన్ఫైనైట్ లెంత్ కలిగిన లాంగ్ వైర్ కూడా మనం అనుకున్నాం అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు తెలిసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. ఇప్పుడు ఇదే గాస్ లాని యూస్ చేసి మనకు తెలియని కొన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని కనుక్కుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇన్ఫైనైట్ లెంత్ కలిగిన హాలో సిలిండర్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కుందాం యూజింగ్ గాస్ లా. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రేడియస్ వచ్చి క్యాపిటల్ R అనుకుందాం. ఓకేనా? తెలుసు కదా, హాలో సిలిండర్ అంటే కేవలం సర్ఫేస్ పైన మాత్రమే ఛార్జ్ వచ్చి రిసైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని యొక్క యాక్సిస్ నుంచి అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ స్మాల్ r, ఎక్స్ అయినా అనుకోండి ఆర్ అయినా అనుకోండి, ఈ పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పటికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలుసా? ఇంతవరకు మనం డిస్కస్ చేసిన అన్ని చదువు బాడీస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ తెలుసు కాబట్టి సింపుల్గా మనం వచ్చి గాస్ లాగా అప్లై చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలిండర్ వల్ల, ఈ చార్జ్డ్ బాడీ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా వస్తుందో ఫస్ట్ దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను అప్పర్ వ్యూ నుంచి చెప్పాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పైన నుంచి ఇదే హాలో సిలిండర్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకో. చూద్దాం. పైన నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇలా సర్క్యులర్ రీజియన్ కనిపిస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫైనైట్లీ లెంత్ కలిగిన వైర్స్ అన్నమాట. ఇన్ఫైనైట్ లెంత్ కలిగిన వైర్స్, చార్జ్డ్ వైర్స్ మొత్తం కలిస్తే మనకి ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ ఒక హాలో సిలిండర్ అనేది ఫామ్ అవుతుంది.
ఓకేనా. ఇక్కడ మనం పాయింట్ పి అనేది తీసుకోండి. స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వస్తుంది. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇక్కడ ఒక పార్ట్ తీసుకున్నాం అనుకోండి, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వస్తుంది. ఓకేనా. వీటి యొక్క వర్టికల్ కాంపోనెంట్స్ అనేవి క్యాన్సిల్ అయ్యి ఈ నెట్ మనకి ఏ డైరెక్షన్ ఉంటుందంటే ఈ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఇటు సైడ్ పాయింట్ తీసుకుంటే ఈ నెట్ ఈ డైరెక్షన్, ఇటు సైడ్ తీసుకుంటే ఈ నెట్ అనేది ఈ డైరెక్షన్, అదే ఇటు సైడ్ తీసుకుంటే ఈ నెట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ పాయింట్ తీసుకుంటాం అంటే పాయింట్కి యాక్సిస్ దగ్గర నుంచి రేడియలీ అవుట్వర్డ్స్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంది. జస్ట్ ఈ పాయింట్ తెలిస్తే చాలా అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనము ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఈసారి దీనికి కూడా మనం గాషియన్ సర్ఫేస్ లాగా ఏం తీసుకుందామంటే ఒక సిలిండర్ని తీసుకుందాం. సిలిండర్కి గాషియన్ సర్ఫేస్ సిలిండర్ భలే ఉంది కదా. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ సిలిండర్ యొక్క రేడియస్ ఎంత ఉంటుందంటే స్మాల్ ఆర్ ఉంటుంది, ఎందుకంటే ఈ పాయింట్ స్మాల్ ఆర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి. ఇప్పుడు గాస్ లా అప్లై చేద్దాం. పై ఈక్వల్స్ టు క్యూఎన్ బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా వస్తున్నాయి. ఓకేనా. దీంట్లో పాస్ అయ్యే ఫ్లక్స్ని π1 అనుకుందాం. ఈ సర్క్యులర్ రీజన్లో ఈ కర్వ్డ్ సర్ఫేస్ మొత్తంలో పాస్ అయ్యేదాన్ని π1 అనుకుంటున్నాం. ఓకేనా. పై నుండి ఈ సర్క్యులర్ రీజన్లో పాస్ అయ్యేదాన్ని π2 అనుకుందాం. సేమ్ అదే విధంగా కింద ఉండే సర్క్యులర్ రీజన్లో పాస్ అయ్యేదాన్ని π3 అనుకుందాం. అంటే π1 ప్లస్ π2 ప్లస్ π3 ఈక్వల్స్ టు క్యూఎన్ బై ఎప్సిలాన్ నాట్. కదా స్టూడెంట్స్, ఫస్ట్ π1 చేద్దాం. స్మాల్ ఏరియా డిఎస్ తీసుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఒకే డైరెక్షన్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఏడిఎస్ కాస్ 0 degrees వస్తుంది. కదా స్టూడెంట్స్, ప్లస్ π2. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఈ డైరెక్షన్లో ఉంది, ఏరియల్ వెక్టార్ వచ్చి ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి 0 degrees. π2 ప్లస్ π3 రెండు కూడా మనకి ఏమవుతుంది 0 degrees అవుతుంది. క్యూఎన్ బై ఎప్సిలాన్ నాట్ సేమ్ ఇందాక చేసినట్టు. ఓకేనా. ఈ వచ్చి ప్రతి ఒక్క సర్ఫేస్ పైన ఈక్వల్ డిస్టెన్స్ గా ఉంది కాబట్టి మ్యాగ్నెట్ సేమ్ కాబట్టి మ్యాగ్నెట్ బయటికి తీయాల్సిన ఈ అనేది. ఓకేనా. ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్స్ టు క్యూఇన్ అంటే ఇక్కడ ఉండే సిలిండ్రికల్ సర్ఫేస్ యొక్క ఛార్జ్ ఎంత నాకు తెలియాలి. ఇప్పుడు సర్ఫేస్ పైన ఛార్జ్ ఉంది కాబట్టి ఛార్జ్ క్యూ అనుకుందాం, ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అనుకుందాం. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు లోపల పోర్షన్ ఓకేనా ఎంత లెంత్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ లెంత్ ఉంది అనుకుందాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ మనకి ఏమవుతుందంటే 2πRL వస్తుంది. అంటే క్యూఎన్ నాకు ఏమవుతుందంటే క్యూఎన్ ఈక్వల్స్ టు సిగ్మా 2πRL. క్లియర్ స్టూడెంట్స్. సారీ స్మాల్ ఆర్ రాసుకున్నాను, క్యాపిటల్ ఆర్ రాసుకోవాలి. క్యాపిటల్ ఆర్ ఇస్ ఇట్స్ లెంత్, దీని యొక్క లెంత్ క్యాపిటల్ ఆర్ కాబట్టి దీనిపైన ఉండే ఛార్జ్ ఎంత అంటే సిగ్మా 2πRL అన్నమాట. సిగ్మా 2πRL బై ఎప్సిలాన్ నాట్. ఈ ఇంటిగ్రల్ డిఎస్ అంటే ఇప్పుడు దీని యొక్క ఏది గాషియన్ సర్ఫేస్ ఉందో దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా నాకు కావాలి. సేమ్ 2π దీని యొక్క రేడియస్ స్మాల్ ఆర్ కాబట్టి స్మాల్ ఆర్ ఎల్ ఈక్వల్స్ టు సిగ్మా 2πRL బై ఎప్సిలాన్ నాట్. చూడండి 2π క్యాన్సల్, ఎల్ఎల్ కూడా క్యాన్సల్. ఈ ఈక్వల్స్ టు సిగ్మా ఆర్ బై
ఆర్ ఎప్సిలాన్ నాట్. ఇది చూసామనుకోండి సిగ్మా ఆర్ బై ఎప్సిలాన్ నాట్ ఆర్. ఇది మొత్తం కాన్స్టెంటే, అంటే ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అన్నమాట. ఈ రిలేషన్ మనకు బయటకు వస్తాం. అంటే యాజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సిలిండ్రికల్ సర్ఫేస్ ఇంక్రీజెస్, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే లీనియర్గా తగ్గిపోతూ వస్తుంది. అదే నాకు ఇన్సైడ్ కావాలనుకోండి, ఇది నాకు వచ్చి అవుట్ సైడ్ అన్నమాట. అదే ఇన్సైడ్ తీసుకున్నాను, ఛార్జ్ లేదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైపోతుంది అంటే జీరో అయిపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్ కూడా డిస్కస్ చేస్తుంది. ఎలా కనుక్కున్నాం కాబట్టి కొత్త చార్జ్డ్ బాడీకి గ్రాఫ్ కూడా డిస్కస్ చేస్తాం. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్. లోపల ఉన్నంత వరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే 0. క్లియర్ స్టూడెంట్? బయటికి వచ్చింది అట్ ఇట్ సర్ఫేస్ ఎంత ఉంటుందో తెలియాలనుకోండి, ఈ అట్ ద సర్ఫేస్ ఏమవుతుంది సిగ్మా ఆర్ బై ఆర్ ఎప్సిలాన్ నాట్. ఆర్ క్యాన్సిల్ అయితే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఆర్ అనే లెంత్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఉంది. ఆ తర్వాత యాజ్ ఆర్ వ్యారీ కొద్ది ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ కాబట్టి ఇలా రావచ్చు అన్నమాట. ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఈ అవుట్ ఇక్కడ వరకు ఈఎన్ అనేది 0 అయిపోయింది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము ఒక హాలో సిలిండ్రికల్ సర్ఫేస్ ఛార్జ్ ఉండేటప్పుడు దానికి ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అవుట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ విత్ గ్రాఫ్ మనం డిస్కస్ చేసాం. ఓకే స్టూడెంట్స్, ఈ హాలో సిలిండర్కి సంబంధించి ఒక సింపుల్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ హాలో సిలిండర్ ఉందన్నమాట. ఓకేనా? దీని యొక్క యాక్సిస్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్లో ఒక ఎలక్ట్రాన్ ఉందన్నమాట. ఈ ఎలక్ట్రాన్ వచ్చి దీని యొక్క ఫోర్స్ కారణంగా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉంది. మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నారు. ఓకేనా? ఇది వి అనే వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఆ వెలాసిటీ ఎంతో కనుక్కోవాలి. ఇది ఇక్కడే ఉంటుందా, మూవ్ అవుతూ ఉంది, మళ్ళీ అదే పొజిషన్ వచ్చి అలా మూవ్ అవుతూ ఉంటాం కదా. ఇప్పుడు దీని యొక్క టైం పీరియడ్ కూడా కనుక్కోవాలి. ఈ 3 క్వశ్చన్స్. ఓకేనా? ఎలా చేయాలి చూడండి. ఇది సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతా అంటే ఈ ఎలక్ట్రాన్కి కావాల్సిన సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది దీని యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల వస్తుంది. ఓకేనా? మామూలుగా ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ ఫార్ములా అంటే ఈక్యూ అన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ హాలో సిలిండర్ రైస్ ఇందాక మనం డిస్కస్ చేసాము, సిగ్మా ఆర్ బై ఎప్సిలాన్ నాట్ ఆర్. ఆర్ అని డిస్టెన్స్ ఉంది కాబట్టి ఆర్ఏ. ఓకేనా? నెక్స్ట్ క్యూ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్ కాబట్టి ఎలక్ట్రాన్ రాసాను. దేర్ఫోర్ దిస్ ఈస్ ద ఫోర్స్. ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ వెలాసిటీ కనుక్కోవాలి. ఓకేనా? ఈ ఫోర్స్ అనేది ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది సెంట్రిపెటల్ ఫోర్స్కి ఈక్వల్, mv²/r. కాబట్టి mv²/r ఈక్వల్స్ టు సిగ్మా ఆర్ఈ బై ఎప్సిలాన్ నాట్ ఆర్. ఆర్ఆర్ క్యాన్సిల్ అయ్యింది. v² ఈక్వల్స్ టు సిగ్మా ఆర్ఈ బై ఎం ఎప్సిలాన్ నాట్. v ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ సిగ్మా ఆర్ఈ బై ఎం ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది ఎలక్ట్రాన్ అది కూడా కనుక్కునేసాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ టైం పీరియడ్.
టైం పీరియడ్ ఫార్ములా ఏంటంటే చూడండి, సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతాను, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ, మనకు టైం వస్తుంది కదా, కాబట్టి ఈక్వల్స్ టు ఎంత డిస్టెన్స్ సర్కిల్ మోషన్లో కాబట్టి 2πr బై వెలాసిటీ v. క్లియర్ స్టూడెంట్స్, t ఈక్వల్స్ టు 2πr బై వెలాసిటీ v అంటే రూట్ ఆఫ్ సిగ్మా re బై m epsilon naught. This gives me t equals to 2πr root of m epsilon naught by sigma re. క్లియర్ స్టూడెంట్స్, ఎప్పుడైనా సరే ఇలాంటి టైం పీరియడ్లు కానీ లేకపోతే స్టేబుల్ ఈక్విలిబ్రియం సంబంధించి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎప్పుడు ఫోర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. చాప్టర్లో మనం ముఖ్యంగా ఇలాంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటి మనం ఎక్కడనే స్టార్ట్ చేసామంటే ఫోర్స్ దగ్గర నుంచే స్టార్ట్ చేసాం. ఒక ఫోర్స్లో నుంచి మళ్ళీ దానికి సంబంధించిన ఫార్ములాస్ యూజ్ చేయడం వల్ల మనం ఇలా టైం పీరియడ్స్ కానీ వెలాసిటీస్ కానీ ఫ్రీక్వెన్సీస్ కానీ ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతవరకు హాలో సిలిండర్ గురించి మాట్లాడాము. ఇప్పుడు సాలిడ్ సిలిండర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అవుట్ సైడ్ ఇన్సైడ్ ఎలా వస్తుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే చూడండి, ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ సాలిడ్ సిలిండర్ తీసుకుంటున్నాం ఈసారి. దీనివల్ల ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రేడియస్ వచ్చి క్యాపిటల్ R అనుకుందాం. ఇప్పుడు నేనేం చేశానంటే దీని యొక్క యాక్సిస్ నుంచి R అనే డిస్టెన్స్ P అనే పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే అవుట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి. ఆ తర్వాత ఇన్సైడ్కి హైలైట్ చేద్దాం. ఫస్ట్ అవుట్ సైడ్ కనుక్కుందాం. సేమ్ ముందుట్లాగే ఈసారి కూడా నేనేం చేస్తానంటే సిలిండర్నే గాషియన్ సర్ఫేస్ లా తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ సాలిడ్ సిలిండర్ అన్నాం కాబట్టి లోపలంతా కూడా ఇట్స్ బల్క్ మొత్తం కూడా ఏముంటుందంటే చార్జ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు దీని మొత్తం వల్ల కూడా ఈ పాయింట్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు దీని ఒక చార్జ్ క్యూ అనుకుందాం, చార్జ్ డెన్సిటీ రో అనుకుందాం, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఎందుకంటే వాల్యూమ్ అంతా కూడా చార్జ్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న గాషియన్ సర్ఫేస్ వచ్చి దీని యొక్క లెంత్ ఎల్ అనుకుందాం. అంటే దీని లోపల ఉండే సాలిడ్ సిలిండర్ యొక్క లెంత్ కూడా ఏమవుతుందంటే ఎల్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ పాయింట్ R అనే డిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి నేను తీసుకున్న గాషియన్ సర్ఫేస్ యొక్క రేడియస్ కూడా ఏమవుతుందంటే R అవుతుంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, గాస్ లా అప్లై చేద్దాము. పై నెట్ ఈక్వల్స్ టు Qin బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు పై నెట్, ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ నుంచి పాస్ అయితే π1 అనుకుందాం. ఈ సర్క్యులర్ రీజన్ π2, ఈ సర్క్యులర్ రీజన్ వచ్చి π3. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇస్ డ్యూ టు దిస్ π1 ఓన్లీ. π2 π3లో సర్ఫేస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 degrees కాబట్టి దీనివల్ల రాదు మనకి. అంటే సింపుల్గా π1 ప్లస్ π2 ప్లస్ π3 ఈక్వల్స్ టు Qin బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు π1 దీనివల్ల చూద్దాం. ఓకేనా, దీనివల్ల ఎంత ఫ్లక్స్ వస్తుంది అంటే ఇంటిగ్రల్ EdS cos 0 degrees. ఎందుకంటే ఇక్కడ చూడండి, డిఎస్ ఏరియా వెక్టర్ తీసుకున్నాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ కాబట్టి యాంగిల్ ఏమవుతుందంటే 0 degrees అవుతుంది. EdS cos 0 degrees డైరెక్ట్గా రాయేస్తాం. ఇంకా π2 π3 వల్ల అయితే యాంగిల్ 90 degrees కాబట్టి 0 + 0 ఈక్వల్స్ టు Qin బై ఎప్సిలాన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్గా ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని బయటకు రాసుకుంటున్నాం.
ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్. ఓకేనా, ఈని బయటికి రాసుకుంటున్నా. ఇంటిగ్రల్ డిఎస్ అంటే ఈ గాషియన్ సర్ఫేస్ యొక్క ఇంటిగ్రల్ డిఎస్. ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్స్ టు క్యూఇన్ బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు నాకు క్యూఇన్ కావాలి. దీంట్లో క్యూఇన్ ఎంత అవుతుంది చెప్పండి. చూడండి, దీని లోపల ఎల్ లెంత్ ఉందన్నమాట. ఎల్ లెంత్ ఉండే సాలిడ్ సిలిండర్ ఉంది. ఈ ఎల్ లెంత్ ఉండే సాలిడ్ సిలిండర్లో ఎంత ఛార్జ్ ఉంది మనకు తెలియాలి. ఎలా తెలుసుకుంటాం? సింపుల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో రాసుకోవాలంటే రో వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ ఎల్ లెంత్ ఉంది కాబట్టి పై, దీని ఒక రేడియస్ క్యాపిటల్ ఆర్ కాబట్టి ఆర్ స్క్వేర్ ఎల్. అదే అక్కడ రాసుకుంటాం. రో పై ఆర్ స్క్వేర్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్. ఈ ఇంటిగ్రల్ డిఎస్ అంటే దీని యొక్క సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 2π యొక్క రేడియస్ స్మాల్ ఆర్ ఎల్, 2πRL ఈక్వల్స్ టు రో పై ఆర్ స్క్వేర్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్. ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోయింది, పై అనేది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఈ ఈక్వల్స్ టు రో ఆర్ స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్ ఆర్ అన్నమాట. దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ద సాలిడ్ సిలిండర్. ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఈ అవుట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా కాన్స్టెంట్ అవుతుంది. రో కాన్స్టెంట్, ఆర్ అనేది కాన్స్టెంట్, 2 ఎప్సిలాన్ నాట్ అనేది కూడా కాన్స్టెంట్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ద సాలిడ్ సిలిండర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సిలిండర్. సేమ్ మనకి ఏ రకంగా హాలో సిలిండర్కి వచ్చిందో సేమ్ అదే విధంగా దీనికి కూడా వచ్చినట్టు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇదే తరహాలో ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అది కూడా కనుక్కుందాం. ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, సేమ్ ఇప్పుడు ఇన్సైడ్ కూడా కనుక్కుందాం ఎలా వస్తుంది. మళ్ళీ నేను తీసుకుంటున్నాను ఇన్ఫైనైట్లీ లెంత్ కలిగిన సిలిండర్. దీని యొక్క రేడియస్ వచ్చి ఆర్ అనుకుందాం. ఇది యాక్సిస్ అన్నమాట. ఈసారి నేను పాయింట్ పి వచ్చి ఇన్సైడ్ తీసుకుంటున్నా. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఓకేనా? ఈసారి నేను ఏం చేస్తాను అంటే గాషియన్ సర్ఫేస్ ఇక్కడ తీసుకుంటున్నాను. పాయింట్ పి అనేది ఆర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి దీని యొక్క రేడియస్ ఆర్ అవుతుంది. దీని యొక్క లెంత్ ఎల్ అనుకుందాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ కనుక్కోవాలి. పైనెట్ ఈక్వల్స్ టు, చూడండి మొత్తం కూడా ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? ఈ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి పోయేది π1 అనుకుందాం. ఈ సర్క్యులర్ π2, ఇది π3. అంటే క్యూఇన్ బై ఎప్సిలాన్ నాట్ పైనెట్ ఈక్వల్స్ టు π1 ప్లస్ π2 ప్లస్ π3 ఈక్వల్స్ టు క్యూఇన్ బై ఎప్సిలాన్. ఓకేనా? చూడండి, π1 కనుక్కోవాలంటే ఎలా? ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ఈ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి పోతాన్న ఫ్లక్స్ మనం ఏమనుకున్నామంటే π1 అనుకున్నాం. ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ 0 degrees. ఈ రెండింటి వల్ల π2 π3 వల్ల ఆల్రెడీ మళ్ళీ డిస్కస్ చేసి బోర్ కొట్టేస్తుంది. π2 π3 వల్ల వచ్చి ఫ్లక్స్ వచ్చి 0 అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి రెండు పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఫ్లక్స్ త్రూ ఇట్ ఈస్ 0 ఈక్వల్స్ టు క్యూఇన్ బై ఎప్సిలాన్ నాట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెట్ సేమ్ కాబట్టి బయటికి రాసుకుంటున్నా. కాస్ 0 1 కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రల్ డిఎస్ అంటే
దాని ఒక సర్ఫేస్ మాత్రమే ఉంది, కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏంటంటే 2π రేడియస్ ఆర్ కాబట్టి ఆర్, లెంత్ ఎల్ కాబట్టి ఎల్, 2πRL ఈక్వల్స్ టు Q/ε0. ఈ 2πRL ఈక్వల్స్ టు Qin కావాలి నాకు, అంటే దీని లోపల ఎంత ఛార్జ్ ఉంది అది మాత్రం నాకు కావాలి. ఎలా చేయొచ్చు చూడండి. ఛార్జ్ డెన్సిటీ రో అన్నాను, ఓకేనా. దీని యొక్క రేడియస్ స్మాల్ ఆర్, లెంత్ ఎల్ ఉంది కాబట్టి వాల్యూమ్ ఇంటూ రో చేయాల్సి వస్తుంది. దీని యొక్క వాల్యూమ్ ఎంత ఉందంటే V ఈక్వల్స్ టు πr²L. క్లియర్ కదా స్టూడెంట్స్. ఇప్పుడు Qin నాకు ఏమవుతుందంటే Qin ఈక్వల్స్ టు ρ πr²L, ρ πr²L/ε0. ఎల్ఎల్ క్యాన్సర్, ఆర్ అనేది క్యాన్సల్, పై కూడా క్యాన్సల్. అప్పుడు ఈక్వల్స్ టు ρr/2ε0 వస్తుంది. దిస్ ఈస్ ఇన్సైడ్. ఇక్కడ చూసామనుకోండి, ఈ ఇన్సైడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్, అదే ఈ అవుట్ సైడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఆర్. కదా. ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. చూడండి, ఈ ఇన్సైడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్, ఇది ఆర్ అంటే దీని యొక్క రేడియస్ ఆర్ వచ్చేంత వరకు పాయింట్, ఓకేనా, ఏమవుతుందంటే ఈ వాల్యూ వచ్చి ఇంక్రీజ్ అవుతా పోతాను. ఎందుకు? ఈ ఎన్ని డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్. ఒక్కసారి రేడియస్ పైన ఆర్ పైన రీచ్ అయితే ρr/2ε0 వస్తుంది. దిస్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ, ρr/2ε0. క్లియర్ స్టూడెంట్స్. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ అవుట్ సైడ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ అన్నాం కాబట్టి ఇలా డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఈ అవుట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఆర్. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా ఇన్ఫైనెట్లీ లాంగ్ సాలిడ్ సిలిండర్ కూడా మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని డిస్కస్ చేసాం. క్లియర్ స్టూడెంట్స్. ఇంకా దీనిపైన ఏమైనా క్యావిటీ ప్రాబ్లమ్స్ దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్లోనే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చేయబోతున్నాము. జాగ్రత్తగా వినండి. ఇన్ఫైనెట్లీ చార్జ్డ్ సాలిడ్ సిలిండర్ని తీసుకున్నాను. ఇది దాని యొక్క యాక్సిస్ అన్నమాట. దీని యొక్క రేడియస్ R1 అనుకోండి. ఇప్పుడు దీంట్లో క్యావిటీ ఉందన్నమాట. ఆ క్యావిటీ కూడా ఏ షేప్లో ఉందంటే సిలిండ్రికల్ షేప్లో ఉందన్నమాట. దిస్ ఈస్ ఎ క్యావిటీ. whose radius is R2. ఇది దీని యొక్క యాక్సిస్ అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ క్యావిటీ లోపల ఒక పాయింట్ P అనేది తీసుకుంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఇలా కనుక్కోవచ్చు. ముందు నుంచి కూడా మనం అన్ని సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఊహించుకుందామంటే, చార్జ్ Q, చార్జ్ డెన్సిటీ ρ, ఓకేనా. అంటే ఈ సాలిడ్ సిలిండర్ యొక్క చార్జ్ డెన్సిటీ ρ అనుకుందాం, ఓకేనా. కంప్లీట్ సాలిడ్ సిలిండర్ అన్నమాట. దీంట్లో -ρ కలిగిన R2 రేడియస్ కలిగిన ఒక సిలిండర్ని ప్లేస్ చేయడం వల్ల అక్కడ క్యావిటీ ఏర్పడినట్టు మనం తీసుకుందాం. అంటే మనకి ఎలా వస్తుందంటే, డ్రా చేస్తాం చూడండి. దిస్ ఈజ్ అవర్ సిలిండర్
ఆఫ్ రేడియస్ R1. ఇది యాక్సిస్, ఇక్కడ పాయింట్ P అన్నాం అనమాట. ఓకేనా, దీంట్లో మనం -ρ కలిగిన స్మాల్ సిలిండర్ని ప్లేస్ చేసాం, whose radius is R2. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీని లోపల పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఈ కంప్లీట్ సాలిడ్ సిలిండర్ వల్ల పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఓకేనా, మామూలుగా దీనికి చూడండి ఇన్సైడ్ ఉంది, దీనికి కూడా ఇన్సైడ్ ఉంది అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ డ్యూ టు సాలిడ్స్ ఫార్మ్ ఏంటంటే ρr/2ε0. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫార్మ్ లో రాసుకోవాలనుకోండి, R ఇంటూ R క్యాప్ చేస్తే R బార్ వస్తుంది, కాబట్టి ρr/2ε0 వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది R అనే డిస్టెన్స్ తీసుకుందాం, లేకపోతే ఇక్కడ ఉండేదాన్ని O లాగా తీసుకుందాం. దీని యొక్క సెంటర్ని, ఇక్కడ దీని యొక్క యాక్సిస్ ఉంది కదా, యాక్సిస్ని ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ C తీసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ρ ఈక్వల్స్ టు ρr బార్ అంటే OP బార్ బై ε0. సేమ్ విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు -ρ ఈక్వల్స్ టు ρ ప్లేస్ లో -ρ వస్తుంది, కాబట్టి -ρr బార్ అంటే చూడండి CP బార్ బై ε0. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఈ నెట్ కావాలి అంటే ఈ రో ప్లస్ ఈ ఆఫ్ -ρ. ఈ రో మనకి ఎంత అంటే ρOP బార్ బై ε0, 2ε0. సేమ్ అదేవిధంగా -ρ CP బార్ బై 2ε0. రెండిటికి ρ బై 2ε0ని కామన్ తీసేస్తే OP బార్ మైనస్ CP బార్ అవుతుంది. ఓకేనా, -CPని ప్లస్ PC లా రాసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ρ/2ε0 ఇంటూ OP బార్ ప్లస్ PC బార్. OP ప్లస్ PC మనకేమవుతుందంటే రాస్తున్నా, ఈ నెట్ ఈక్వల్స్ టు OP ప్లస్ PC మనకేమవుతుందంటే OC అవుతుంది, కాబట్టి ρ/2ε0 ఇంటూ OC బార్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ O ఉంది, ఇక్కడ C ఉంది. ఓకేనా, ρ/2ε0 ఇంటూ OC బార్. ఈ వెక్టార్ని పోలినట్టు దీని లోపల యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వస్తుంది, అది మనం అర్థం చేసుకోవాల్సింది. క్లియర్ స్టూడెంట్స్? అంటే దీని లోపల P పాయింట్కి ఉండే లైన్లోనే ఓకేనా OCని కనెక్ట్ చేసేటట్టుగా ఒక వెక్టర్ డ్రా చేసిన దానికి ప్యారలల్గా మనకి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని లోపల ప్రొడ్యూస్ అవుతుంది, హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ ρOC/2ε0 అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంతే స్టూడెంట్స్, ఇంకా దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను క్లాస్ 11కి సంబంధించి మోషన్ ఇన్ ఎ ప్లేన్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాను.